నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కార్పొరేట్ ప్రపంచంలో ఒక మెట్టు పైకి ఎక్కడం కోసం మనుషులు ఎంతైనా తెగిస్తారు. ఆఫీస్ పనులు పడి పండగలను పబ్బాలను చివరికి సొంత కుటుంబాన్ని కూడా మర్చిపోతుంటారు. కానీ నాకు ప్రమోషన్ వద్దు, నా భార్య నా బిడ్డ ముఖ్యం అని ఒక వ్యక్తి ధైర్యంగా చెప్తే అది ఎలా ఉంటుందో ఆలోచించండి. అటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు వచ్చిన భారీ ప్రమోషన్ను తిరస్కరించి ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రతి ప్రమోషన్ అభివృద్ధి కాదు అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు లక్షలాది మంది గుండెల్ని తాగుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఆయన ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతనికి ఆఫీస్లో మంచి ప్రమోషన్ వచ్చింది, జీతం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. ఎవరైనా సరే ఇలా ఉంటే ఎగిరి గంతేసి ఆ ఆఫర్ని స్వీకరిస్తారు. కానీ ఆయన మాత్రం నిర్మోహమాటంగా వద్దు అని చెప్పేశాడు. ఎందుకంటే అతనికి ఇప్పుడే ఒక పాప పుట్టింది. ఇటు ఆఫీస్లో బాధ్యతలు, అటు ఇంట్లో తన భార్యకు చిన్నారికి సమయం కేటాయించలేనని అతను భావించాడు. డెలివరీ తర్వాత ఒక మహిళకు భర్త తోడు ఎంత అవసరమో, ఒక తండ్రిగా తన బిడ్డ ఎదుగుదలను చూడడం ఎంత ముఖ్యమో అతను గుర్తించాడు. ఆ వ్యక్తి రాసిన ఒక మాట ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. నాట్ ఎవ్రీ ప్రమోషన్ ఈజ్ ప్రోగ్రెస్. దీని అర్థం ఏంటో తెలుసా? మన కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితం గ్రాఫ్ కిందకి పడిపోతుంటే దాన్ని అభివృద్ధి అనలేము. ప్రమోషన్ వల్ల వచ్చే అదనపు డబ్బు కంటే తన భార్య పడే కష్టంలో పాలు పంచుకోవడం, తన బిడ్డ తొలి అడుగులను చూడడం తనకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని అతను నమ్మాడు. కార్పొరేట్ నిచ్చెన ఎక్కే క్రమంలో మనం మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, బంధాలను పణంగా పెడుతున్నామా అనే ప్రశ్నను ఆయన ప్రపంచం ముందుంచాడు. ఈ పోస్ట్ వైరల్ అవగానే సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. ఓ వర్గం నువ్వు చేసింది 100% కరెక్ట్, కుటుంబమే ముఖ్యం, ఇలాంటి తండ్రులు సమాజానికి అవసరాన్ని అభినందిస్తుండగా, మరో వర్గం ప్రమోషన్ వదులుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రావా, ఈ నిర్ణయం తెలివైనదేనా అని ప్రశ్నిస్తున్నారు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆయన లేవనెత్తిన పాయింట్ మాత్రం సమర్థిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు కూడా పితృత్వ బాధ్యతలను సమానంగా పంచుకోవాలనే చర్చ మళ్ళీ మొదలైంది. డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన కాలం, పిల్లల బాల్యం తిరిగి రాదు. కెరీర్ ముఖ్యం కాదని కాదు, కానీ కెరీర్ కోసం మనల్ని మనం, మన కుటుంబాన్ని కోల్పోకూడదు అని ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది. ఒకవేళ మీరే కనుక ఆ వ్యక్తి స్థానంలో ఉంటే ఏం చేసేవాళ్ళు? మీ కుటుంబం కోసం ఒక అద్భుతమైన కెరీర్ ఆఫర్ని వదులుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.